నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా రుడా మున్సిపల్ శాఖ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు త్వరలోనే శ్రీకారం చుడతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన సోమవారం జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే పురపాలక సంఘ చరిత్ర తెలిసేలా డైమండ్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కమిషనర్ జి కృష్ణవేణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అన్ని వింగ్స్ కూడా నిడదవోలుని డెవలప్ చేయడానికి మీ అందరి సహకారంతో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే ఇక రేపు మనకి డైమండ్ జూబ్లీ కూడా వస్తాం. ఈ డైమండ్ జూబ్లీకి సంబంధించి మనందరం నిడదవోలు పట్టణం యొక్క ఖ్యాతి పెరిగేలాగా, నిడదవోలు యొక్క చరిత్ర 10 మందికి తెలిసే విధంగా ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన, మరో పక్కన ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మీరందరూ కూడా గుర్తించాల్సింది, ఈ మధ్యకాలంలో జీఎస్టీని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు మనకి 25% వరకు ఉన్నటువంటి జీఎస్టీ వాళ్ళ మాక్సిమం సీలింగ్ 15 పెట్టారు. 8 నుంచి 15 వరకే ఉంటుంది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే మనకి చాలా వస్తువులు ధరలు తగ్గిపోతాయి. దయచేసి మీరందరూ కూడా చెప్పవలసింది, మన పౌరులకి చెప్పవలసిన మాట ఏంటంటే, జనరల్ గా ధరలు తగ్గినప్పుడు ఏమనుకుంటారంటే మామూలుగా ధరలు తగ్గినాయేమో అనుకుంటారు తప్పితే జీఎస్టీని తగ్గించడం వల్ల తగ్గింది అనేటువంటి మాట వాళ్ళకి తెలియదు. కాబట్టి దీని మీద కూడా కార్యక్రమాలు తీసుకుని మనం ఒక వారం పాటు దీని మీద చేయాలనేటువంటి, నెల రోజుల పాటు చేయాలనేటువంటి ఆలోచన. దీన్ని దసరా నుంచి దీపావళి వరకు చేయాలని, వచ్చే నెల 19వ తారీఖుకి దీన్ని మనం పెద్ద పండుగ కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. దానివల్ల మనకి నిత్యావసర వస్తువులు చాలా వరకు ధరలు తగ్గుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 8వ రోజు సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీదేవి పూజను దేవస్థానం పండితులు ఘనంగా నిర్వహించి విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి సారే, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీస్సులు ఇచ్చి ప్రసాదాలను అందజేశారు. దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకు వెళ్లాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు. తొలుత దేవస్థానం అధికారులు, పండితులు వేద మంత్రోచ్చరణలు, మేళతాళాల మధ్య ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇదిలా ఉండగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుపల్లి శేషారావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ మర్యాదలతో ఆయనకి అధికారులు, వేద పండితులు స్వాగతం పలికి పూజ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శేషారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ విజయదశమి మనందరి కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలని, అట్లాగే మన ప్రాంతమంతా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా అందరూ హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉండేటటువంటి విధంగా ఆ అమ్మవారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటు మన నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకానికి, అట్లాగే మన ఏదైతే ఆంధ్రప్రదేశ్, నూతన ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరికీ కూడా పేరు పేరున మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈవేళ మూలా నక్షత్రం, అమ్మవారు సరస్వతీదేవి రూపంలో ఈవేళ అలంకరణ చేసుకుని. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యానందరావు సోమవారం పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్ అందుబాటులోకి వస్తే నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం అందుబాటులో ఉంటుందని, త్వరలోనే అన్నా క్యాంటీన్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు.
ఫిర్యాదుదారుల అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధికారులను హెచ్చరించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతులు స్వీకరించి అనంతరం మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 162 అర్జీలు అందాయని తెలిపారు. అర్జీదారులతో అధికారులు స్వయంగా మాట్లాడి పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు. ఫిర్యాదుదారులను ఆప్యాయతో పలకరించి సమస్యలను పూర్తిగా విని చక్కని పరిష్కారం చూపాలని అన్నారు. సకినేటిపండు మండలం అంతర్వేది తీర ప్రాంతంలో సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో ఆ ప్రాంత వాసులు కలవరపడుతున్నారు. ఇక్కడ తీర ప్రాంతం మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండడంతో ఆందోళన చెందుతున్నారు. సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇలా సముద్రం వెనక్కి వెళ్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఇసుక మేటలు వేసి ఇక్కడ సముద్రం కొన్ని మీటర్లు వెనక్కి వెళ్లింది. ఇప్పుడు ఒండ్రు మట్టితో దాదాపు 6 కిలోమీటర్ మేర సముద్రం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయపడుతున్నారు. మరి ఇక్కడ ఇలాగా వేయటం, ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది. సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చదువుల తల్లి శ్రీ మహాసరస్వతి దేవిగా క్షేత్రదేవత కుంకుళ్ళమ్మ అమ్మవారు సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ప్రధాన ఆలయానికి ఉపాలయం అయిన కుంకుళ్ళమ్మ ఆలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా వీణాపాణియై అక్షరమాల పుస్తకాన్ని చెరో చేతిలో ధరించి అభయహస్తం ప్రదర్శిస్తున్న శ్రీ మహాసరస్వతి దేవి అలంకారంలో ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తరించారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రానికి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే ఆశ్వీజ శుద్ధ సప్తమి నాడు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. త్రిశక్తి స్వరూపిణి నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసే శ్వేతపద్మాన్ని అధిష్ఠించిన దుర్గామాత తెలుపు రంగు చీరలో బంగారు వీణ దండకమండలాన్ని ధరించి అభయముద్రతో సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అటువంటి విశేష అలంకరణలో ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారిని భవానీ దీక్షాదారులు భక్తులు దర్శించి ప్రత్యేక కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళల ఆరోగ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 7వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ క్యాంపులు జరుగుతున్నాయన్నారు. కావున మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి స్వస్తి నారీ స్వస్తి పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని 7వ తారీఖు నుంచి కొనసాగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు ప్రత్యేకమైన దృష్టి గ్రామాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ మీద, అలాగే విద్య, ఆరోగ్యం వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఆడవారు పడుతున్నటువంటి అనేక సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి మహిళలకి ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా ఈ ఏదైతే టెస్టులు ఉన్నాయో వీటిని చేసి
వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ప్రభుత్వం తరఫున ఇవ్వాలని ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని తనలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఉన్నా లేకపోయినా ఈ టెస్టులు ఖచ్చితంగా చేయించుకొని ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా మెరుగైన వైద్య సదుపాయం కోసం మా డాక్టర్స్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. అలాగే దీనిలో ముఖ్యంగా ఈరోజు 12 రకాల టెస్టులు, స్కానింగ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యవంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబం ఏర్పడగలదు. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. జీఎస్టీలో వచ్చిన మార్పుల ద్వారా తగ్గుముఖం పట్టిన ధరలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ముళ్లపూడి ఆసుపత్రిలో నిర్వహించిన గుండె వ్యాధి నివారణ దినోత్సవం జాగ్రత్తలు చెప్పిన కార్డియాలజిస్ట్ డాక్టర్ కుమార్. తణుకు అమ్మవార్ల దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు. జీఎస్టీ తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయం చెప్పిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లులు. మహిళలకు చేయూతనందిస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు, పెరవలి లయన్స్ సభలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ప్రజలకు మేలు చేస్తున్న అన్నా క్యాంటీన్లు వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య అభివృద్ధికి కృషి చేస్తున్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.